నాథ్ అండి. నేను ఆవులంటే నాకు చాలా ఇష్టం. ఇది నేను డాక్టర్ పి కృష్ణరాజు గారి దగ్గర నుంచి నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఈ ఆవుల్ని. నేను నా హాస్పిటల్లోనే జాబ్ చేస్తాను. నేను హ్యూమన్ డాక్టర్ అన్నమాట. నా హాస్పిటల్ నాతోనే పాటు ఉంటాయన్నమాట, మన క్లినిక్లోనే ఉంటాయన్నమాట. ఇవి మేము భోజనం చేసేటప్పుడు నాతోనే వచ్చి తింటాయి, నేను పడుకునేటప్పుడు నా బెడ్ పైన వచ్చి పడుకుంటాయి. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటాయన్నమాట. దీన్ని మినియేచర్ ఆవులు అంటారు. ఇది 2 అడుగుల కన్నా ఎక్కువగా హైట్ పెరగదన్నమాట. ఇంతే ఉంటాయి. లైఫ్ టైం వచ్చి 20 సంవత్సరాల వరకు బతుకుతాయి ఇవి. ఇది చాలా హ్యాపీగా ఉండిద్ది అన్నమాట దీంట్లో ఉంటే నాకు. ये मिनिएचर कौ है, मेरे साथ ही खाना पीना करती है, मेरे फ्रेंडली जैसी रहती, मेरे साथ चलना फिरना करती है, बहुत फ्रेंडली जैसी रहती है ये कौ। इसको मिनिएचर कौ कहते हैं। ये है ना फीमेल है, ये मेल है, ये फीमेल कौ है ना प्रेग्नेंट है ये कौ। ఇది నేను ఎక్కడికి వెళ్ళినా నాతోనే వస్తాయి అన్నమాట. ఇవి ప్రపంచంలో ఇంకా ఎక్కడ దొరకవు. ఓన్లీ డాక్టర్ పి కృష్ణరాజు నాడిపతి గోశాలలో మాత్రమే దొరుకుతాయి. ఈ ఆవుల్ని మినియేచర్ ఆవులు అంటారు. 2 అడుగుల కన్నా ఎక్కువగా హైట్ పెరగవు. డాక్టర్ గారి కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఇంటిలో కుక్క పెంచుతున్నారు, కుక్కకు బదులుగా ఆవుని పెంచాలని కాన్సెప్ట్తో ఈ ఆవుని చిన్నదిగా చేశారు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెంచుకోవచ్చు. మనతోనే మెట్ల పైన ఎక్కిద్ది, మనతోనే వాకింగ్ వచ్చిద్ది, మనతోనే తినిద్ది, మనతోనే పడుకునిద్ది అన్నమాట. దీన్ని మినియేచర్ ఆవులు అంటారు. చాలామంది ఏంటంటే ఈ ఆవుల్ని మినియేచర్ అని, పొంగునూరు అని చాలామంది బయట అమ్మేస్తున్నారు. ఇవి పెద్ద ఆవులు అన్నమాట. ఇవి ఓన్లీ నాడిపతి గోశాలలో మాత్రమే దొరుకుతాయి. దీన్ని రీసెర్చ్ చేసి డాక్టర్ పి కృష్ణరాజు గారు దీన్ని తయారు చేసి దీని పేరు మినియేచర్ అని పెట్టారు. బయట చాలా మంది అమ్ముతారు. అవి కొనవద్దు, కొని మోసపోవద్దు. ఈ ఆవులు మాత్రం ఓన్లీ గోశాలలో మాత్రమే దొరుకుతాయి. కన్నా చిన్న ఆవులు ఉంటాయి, దాని పేరు మైక్రో మినీ అని పెట్టారు. ఇది 14 సంవత్సరాల కష్టపడి ఆయన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఇంటికి ఒక ఆవు ఇవ్వాలని కాన్సెప్ట్ ఈ రీసెర్చ్ చేసి ఆవులను తయారు చేశారు. ఆయనకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.